మంచిది. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తుదకు మహాభివృద్ధి. ఏ భూభక్తుడితో తన స్నేహితులు చెబుతున్నారు. ఏమని చెబుతానంటే ఏబు గురించి చెబుతున్నారు. ఏవెవరో ఏ భక్తిపరుడే. భక్తిపరుడికి ఏమొచ్చిందంటే శోధన వచ్చింది. భక్తిపరుడికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. భక్తిపరుడికి ఏమొచ్చిందంటే నిందలు వచ్చింది. భక్తిపరుడికి ఏమొచ్చిందంటే వ్యాధి వచ్చింది. భక్తిపరుడికి ఏమొచ్చిందంటే మరణ స్థితి వచ్చేసింది. ఆ స్థితిలో ఉన్న ఏబుని తన స్నేహితులు ఏం చేయాలంటే బలపరచవలసిన పోయి ఆయన ఏమంటారంటే నువ్వు యథార్థవంతుడు అయితే ఎవరైనా చెప్పండి నీవు పవిత్రుడవై నువ్వు యథార్థవంతుడు అంటే నువ్వు ఒకటి పవిత్రంగా ఉండాలి 2 యథార్థంగా ఉండాలి 3 నిశ్చయముగా అంటే నువ్వు పవిత్రుగాను యథార్థంగా ఉంటే నిత్యంగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తా అన్నాడు. అంటే ఈ మాట ఎవరన్నారు చెప్పండి. స్నేహితులు అంటున్నారు కనుక ఆ మాటలుగా అన్నాడు. అంటే ఏ యథార్థత కాదా? ఏబు పవిత్రుడు, ఏబు యథార్థవంతుడు, ఏబు నీతిమంతుడు. కానీ ఇప్పుడు మనుషులు కష్టం వస్తే అనుకోండి వీడు ఏదో అబ్బాయి తప్పు చేసాడానికి ఈ బాధ లేకపోతే ఈ అమ్మాయికి ఈ బాధ వచ్చింది అనుకోడు. కానీ మన యథార్థత ఏంటో మన నీతి ఏంటో మనకి దేవుడు వాక్యం ద్వారానే తెలియపరుస్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పాల దేవుని వాక్యం ఎవరికైనా తగిలినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి సాక్ష్యం చెబితే దేవుడు సంతోషించి వాళ్ళ పట్ల మేలు చేయరు కాక మనం ఏం చేస్తారంటే దాచుకుంటారు. చెవిటీలందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అతనుకు వాడు వాక్యం నీ హృదయంలో తగిలిందనుకో లేదు చక్కగా సాక్ష్యం చెప్పుకుంటే దేవుడు ఆశ్రయిస్తాడు. అంత ముందు కూడా అమ్మాయి చెప్పింది సాక్ష్యం. కనుక సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఇంకో విధంగా అనుకోవడం కాదు. దేవుడు మా హృదయం తాకిన మాట చెప్తాడు. అలాగే ఎవరైనా చెప్పుకుంటే అందుకని అధికమైన దాచిపెట్టేవాడు వద్దులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. అదనమాట తప్పు చేయన స్త్రీ ఉండదు, తప్పు చేయని పురుషుడు ఉండదు. కానీ ఈ తప్పులు సరిదిద్దే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎట్లా దిద్దాడంటే వాక్యం ధర్మాన్ని సరి చేస్తాడు. ఆ వాక్యం విన్నప్పుడు మన తప్పులు మనం సరి చేసుకుని మనం ఈ తప్పు చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటే దేవుడు మనను కూడా మహాభివృద్ధి చేయునుగాక. స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఆశ్రయించబడాలి. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆయన్ని బలపరచాల్సిన వాళ్ళ పోయి ఏమంటాడంటే కొంచెం ఎక్కువగా మాట్లాడతావు. నువ్వు పవిత్రుడైన ఎడలా నువ్వు యథార్థవంతుడు ఎడలైతే ఆయన నిత్యంగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి అయినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అంటే నివాసం నువ్వు నివసించే కుటుంబాన్ని ఇల్లుని నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉంది. తుదకంటే రానున్న కాలంలో దేవుడు నిన్ను మహా అభివృద్ధి పరుస్తాడని వాక్యం చదివిస్తుంది. మనం మహా అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఏం పొందాలమ్మా? మహా అభివృద్ధి పొందాలి. కనుక ఆ మహాభివృద్ధి దేనిలో పొందాలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. టైం చాలు కనుక చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి. దేనిలో మనం అభివృద్ధి పొందాలంటే చెప్పండి. ఇప్పుడు మనకి మహాభివృద్ధి రావాలంటే మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలంటే
మనం మహాభివృద్ధిని పొందాలంటే, మనకున్న కరువులు, అప్పులు, సమస్యలు, వ్యాధులు, బాధలను తొలిగిపోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునందు ఏం కలిగి ఉండాలంటే ఇక్కడ కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అంటున్నాడు. ఎవరి వల్ల? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు. అంటే దేవుడిచ్చే అనుగ్రహం ఏంటంటే కృప ఇస్తున్నాడు మనకి. ఏమిస్తాడు చెప్పండి? ఏసైచ్చింది మనకి కృప. నిజంగా కృపలైతే మనం క్షణం కూడా బ్రతకలేదు. ఈ కృప మొట్టమొదటికి ఇచ్చాడంటే నోవాకి ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చి చెప్పండి? ఈ కృప ఎవరిది? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు. ఈ కృప ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? నోవాకి ఇచ్చాడు. 6వ అధ్యాయంలో, ఆదికాండ 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వచ్చిన మీద గుర్తులేదు కానీ చూద్దాం. 6వ అధ్యాయము చెప్పాం 6:8 అంటున్నాడు. అయితే యెహోవా అంటే దేవుని దృష్టి యందు ఏం పొందాడంట? కృప పొందాడు. కృప ఎవరికి ఉంటుందో ఆ కృప మనల్ని ఏంటంటే బ్రతికిస్తుంది. ఆ కృప మనలను ఆస్వాదిస్తుంది. ఆ కృప మనల్ని రక్షిస్తుంది. ఆ కృప మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. ఆ కృప పొందుకున్నాడు. బైబిల్లో మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? దేవుడు నోవాకి ఇచ్చాడు. నిజంగా కృప ఉండబట్టి, నోవాకు ఆ జ్ఞానం ఉండబట్టి నిజంగా 120 సంవత్సరాలు కట్టాడు. ఆ వాడ ఎన్నో కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు. 120 సంవత్సరాలు కడతానే సువార్త ప్రకటించాడంట అందరికి. స్వతం చెప్పండి. అసలు ఆయన పిచ్చడుకున్నారంట అందరూ అనుకున్నారు. తన భార్య అనుకోలేదు, తన బిడ్డలు అనుకోలేదు, తన కోడలు అనుకోలేదు. ఎందుకంటే దేవుడు నోవాకుతో మాట్లాడాడు. నోవాకు తన భార్య బిడ్డలకి కోడళ్ళకి చెప్పుకున్నాడు. వాళ్ళందరూ ఆయన మాట మీద ఏకీపించారు. ఎందుకంటే నోవాకు గారి విషయము భార్య తెలుసు, కొడుకులకు తెలుసు, కోడళ్ళకి తెలుసు. అందుకని ఆ తండ్రి ఎట్లా చెప్పాడో బిడ్డలు అట్లా నడుచుకున్నాడు. భర్తలు ఏం చెప్పారో భార్యలు అట్లా నడుచుకున్నాను. అందుకే ఆ కుటుంబంలో ఒక చక్కని ఐక్యత ఉందన్నమాట. దేవుడు నోవాతో మాట్లాడు, నోవాకు ఈ తరములో నా ఎదుట నీ ఒక్కడవే నీతిమంతుడు కనపడ్డావయ్యా, కనుక నీ కుటుంబం కొరకు వాడు కట్టుకోమన్నాడు. ఆ ఒక్కడ నీతిమంతుడు, ఆ ఒక్క నీతిమంతుని బట్టేసంటే కుటుంబానికి వాడ కట్టుకో. ఆ వాడ కొలతలు ఇచ్చాడు, పొడుగు ఇచ్చాడు, ఎలపలు వెలుపు ఎత్తిచ్చాడు, ఏ కరతో కట్టాలో చూపించాడు. అన్ని దేవుడు ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఊరి మధ్యన ఆయన కొన్న ఇంటి దగ్గర కడతాడు, ఇంకెక్కడ కడతలా. ఇంకో స్థలం కూడా దూరుతారు కదా, ఆయనకున్న స్థలంలోనే వాడు సిద్ధం చేస్తున్నాడు. ప్రజలందరూ పిచ్చనుకున్నారు. అంటే ఎందుకంటే ఆ దినాల్లో అంత ముందు వర్షాలు అంతగా లేవు, అంత గాలి వర్షాలు రాల. సకాలంగా వర్షాలు పడేవి, సకాలంగా పంటలు పండేవి. కానీ అసలు అటువంటి ప్రమాద వర్షాలు ఎప్పుడు, గాలి విసిరి ఇల్లు పడిపోయే వర్షాలు ఎప్పుడు కురల. అందుకే వాళ్ళు నమ్మల. వాళ్ళ తెలవక ఈయనకేదో మెట్లు వచ్చేసింది, పిచ్చి వచ్చేసింది, అసలు ఇన్ని ఏళ్ళ బట్టి, ఇన్ని 100 సంవత్సరాల బట్టి రాందే, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఆయన హేళన చేశాడు, ఎగుతాలు చేశాడు. అయినా సరే దేవుడు మాటను బట్టి కడతాం ప్రారంభించాడు. 120 సంవత్సరాలు వాడ కడతానే వచ్చినందరూ సువార్త ఇసుకు లేకుండా చెబుతున్నాడు. అందుకే భక్తుడు రాశాడు, 120 సంవత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి ఎక్కిరించాడు ప్రజలు. 120 సంవత్సరాల నోవాకు సువార్తను లెక్క చేయలేదు మరి ఎక్కిరించాడు ప్రజలు. వర్షం ఎక్కువైంది, వాడ పేలిపోయింది. వర్షం ఎక్కువైంది, వాడ పేలిపోయింది. కట్టి తడిని చూసిన తలుపు మూయబడింది. కట్టి తడిని చూసిన తలుపు మూయబడింది.
కంటే మేలు మరి చేరువలో ఉన్నది. హల్లెలూయా. అందుకే 120 సంవత్సరాలు సువార్త బోధిస్తానే వాడ కట్టారు. ఎవరు పనికి రాదంట, ఎవరు కూడా పని చేయడానికి రాలేదంట. జీతం ఇస్తామని కూలిస్తామని కూడా ఎవరు లేదంట. ఎందుకంటే నీ వాడికి వచ్చి మేము కట్టకపోతే మాకు వచ్చిదేమో మెంటలు, ఆ పిచ్చి మాకు వచ్చిందని చెప్పి ఎవరు లేదంట. తను, తన కొడుకులు 3, తన భార్య, తన కోడలు 8 మంది ఆ వాడు 120 సంవత్సరాలు పట్టింది కట్టడం. అందరూ వస్తే అన్నాలు పట్టేది కాదు, పనులందరూ వచ్చి పట్టిద్దా? పట్టదు. కానీ ఎవరు లేదంట. ఎందుకు? ఆయన పిచ్చి పట్టిందో, పిచ్చి పని చేస్తుంటే మనం కూడా ఆ పని చేస్తే మన పిచ్చుడు అంటారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది, అందుకే కొంతమంది మందిరం రాంది ఏంటంటే వాళ్ళకి ఏదో పిచ్చి పట్టి వెళ్తున్నారు. మనం వెళ్తే మనం కూడా ఎవరో దిగేరా, అప్పుడే పాత్రలు దిగేరా అంటారు, యాత్రలు చేస్తారు. కొంతమంది కూడా రాకుండా ఉంటున్నారు. ఇది పిచ్చి కాదు, దిగటం కాదు. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు చెప్పిన మాట విన్నా. అందుకే నోవా కృప పొందాడు. ఆ కృపను బట్టి ఏమైనా చెప్పండి, ప్రపంచమంతా మునిపి అందరూ చచ్చిపోయినా ఆ కుటుంబం చనిపోకుండా ఆ వాడలో ఉండాలి. ఆ తర్వాతే మళ్ళా సృష్టి ఆయన ద్వారా మళ్ళీ అందరూ మనుషులందరూ మనం పుట్టాం. హల్లెలూయా. కనుక నిజంగా మరి ఆయన మహా అభివృద్ధి పొందాడు. ఎవరు? నోవా గారు అభివృద్ధి పొందాడు. అన్నిట్లో అభివృద్ధి పొంది ఆశ్రదించబడని వాక్యం చదివిస్తుంది. రెండో మాట ఏముందంటే అక్కడ, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. రెండోది ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే తెలివితేట. జ్ఞానము ఎవరికి ఉన్నది వాళ్ళు అభివృద్ధి పొందుతారు. అసలు మహాభివృద్ధి పొందిన వ్యక్తి నోవాహు. రెండవది మహాధనవంతుడు, ఔషధవంతుడు అంటే బైబిల్లో అబ్రహాం. రెండవ ధనవంతుడు అంటే సొలొమోను. ఇక అంతే, వాళ్ళకన్నా ఎక్కువైన వాళ్ళు ఎవరు? అబ్రహాము ధనవంతుడు, తర్వాత సొలొమోను ధనవంతుడు. ఇక వాళ్ళకి మించిన ధనవంతులు ఎవరు అంతగా లేరు. అందరూ తక్కువే కానీ ఎక్కువ లేదన్నమాట. జ్ఞానమందు అభివృద్ధి పొందాడు ఎవరంటే సొలొమోను. సొలొమోను తండ్రి చనిపోయినప్పుడు సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా ఇన్ని లక్షల మందిని ఏలాలంటే నాకు తెలివి లేదు, జ్ఞానం నాకు దయచేయమని కోరాడు. అది ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో అందుకు దేవుడు మెచ్చుకుని అతనికి ఏం చేయక, ఆయనకన్నా ముందు కానీ ఆయనకన్నా వెనక కానీ అంత జ్ఞానం ఎవరు లేనంత జ్ఞానము ఎవరికి ఇచ్చాడు? సొలొమోను గారికి ఇచ్చాడు. సొలొమోనుకి వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, పక్షి శాస్త్రము, నేల మీద పాకి పురుగు శాస్త్రం, అన్ని శాస్త్రాలు సొలొమోనుకు తెలిసి అంత జ్ఞానం కలవడన్నమాట. అందుకే దేవుడు ఆయన కూడా మహాభివృద్ధి పొందాడు. మహాభివృద్ధి, గొప్ప పట్టణం, గొప్ప రాజ్యం ఏలాడు ఆయన. కనుక ఆ అభివృద్ధి పొందాలంటే మనం కూడా దేవుని కృప కలిగి ఉండాలి. దేవుని కృపలో ఏంటంటే దేవుని మాట విన్నాడు కనుక దేవుని కృప పొందాడు నోవా. మనం కూడా దేవుని మాట వింటే దేవుని కృప మనం పొందుకుందుగాక. రెండో, దేవుని దగ్గర సొలొమోను ప్రార్థన చేసిన కనుక, జ్ఞానం కలిగి ప్రార్థన చేసిన కనుక మనం కూడా, నాకు కూడా జ్ఞానమైన ప్రార్థన చెయ్యి, దేవుడిని అభివృద్ధి పరుస్తాడు. సొంతం చెప్పండి. మనకు కావాల్సిన తెలియదు దేవుడికి. ఇల్లు కావాలో, అప్పులు తెరాలను, సమస్యలు తెరాలను మనకు తెలియదు. ఆయన తెలియదు, దేవుడికి తెలుసు. మనం అవి కాదు అడగాల్సింది, జ్ఞానం అడగాలి. జ్ఞానం అడగాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. సొంతం చెప్పండి. జ్ఞానం సంపాదించుకోవాలి. ఎండి బంగాళాన్ని అన్ని అమ్మంట ఏం సంపాదించుకుంటా? జ్ఞానం సంపాదించుకోమంటాడు. చూడండి ఒక మాట, టైం అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు ఉంది. సామెత గ్రంథం 4వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది. చూడండి, సామెత గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయంలో ఎన్ని చెప్పమ్మా. 13 వచ్చింది చదువు. జ్ఞానము సంపాదించిన వాడు, 3వ అధ్యాయం 13 వచ్చింది. 3వ అధ్యాయం అమ్మా. ధన్యుడు వెండి సంపాదించు కంటే మేలు. అది చూసారండి, ఏం సంపాదించుకున్నా? జ్ఞానం సంపాదించుకున్న మనుషుడు ధన్యుడు. ఆ జ్ఞానం కావాలంటే ఇప్పుడు ఎండి సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే కదండి ఇప్పుడు డాక్టర్ అన్నారు, డాక్టర్ కోర్స్ అవుతున్నాడంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ అవుతున్నాడు. ముందు కష్టపడాలి, డబ్బంతా ఖర్చు పెట్టాలి.
డబ్బంతా ఖర్చు పెడితే కానీ డాక్టర్ అవడు. డాక్టర్ తన డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు, జ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ జ్ఞానంతో నీకు ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తున్నాడు, నీకు ఏ మందు వేయాలంటే ఆ మందు ఇస్తున్నాడు. ఆనాడు లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏమండి ఇలా హాస్పిటల్కి వెళ్తే వేలు లక్షలు, లక్షలే కానీ ఇక మనం చెప్పుకోలేం. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. మన బిడ్డల జ్ఞానం కోసమే కదా మనం కూడా లక్షలు ఖర్చు పెట్టి బిడ్డలు చదివించేది. ఆ జ్ఞానం వస్తే వాళ్ళు కలెక్టర్లు అవుతారు, లేకపోతే డాక్టర్లు అవుతారు, లేకపోతే ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. ఏమండి ఏదో ఒక విధంగా దేవస్థానాలకు వెళ్తారు కదా. అందుకని జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే యేసయ్య చెప్పిన మాట, పేతురు గారు మాట్లాడిన ప్రసంగం ఏంటంటే ఏమన్నాడు, మన ప్రభువును రక్షుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏం పొందాలి మనం? ఏ అభివృద్ధి పొందాలి? అభివృద్ధి ఏది అభివృద్ధి పొందాలంటే ఏది కావాలి మనకి? ఇప్పుడు దేవుని కృప. అంటే దేవుని మాట విన్నాడు, నోవా కుటుంబం అభివృద్ధి పొందింది. రెండవది జ్ఞానం సంపాదించుకున్నాడు, గొప్ప శ్రీమంతుడయ్యాడు సొలొమోను. మనం కూడా చెప్పండి, ఇప్పుడు మనం కూడా అభివృద్ధి పొందాలి, ఆశ్రయించబడాలంటే ఏం కావాలో ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినటమే జ్ఞానం. సొంతం చెప్పండి, ఆయన మాట వింటేనే జ్ఞానం. ఆ జ్ఞానం ఆయన దగ్గర నుంచి ఆయన మనకి ఇవ్వాలి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రోజులు తన ఇల్లు తన చేతితో. కనుక మన జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. దేవుడు అప్పుడు మన సమస్యలు అప్పులన్నీ కూడా తీర్చిపోను గాక. హల్లెలూయా. అభివృద్ధి పొందాం వద్దా? మనము అభివృద్ధి పొందాలప్పుడు ఏం చేయాలి? మనము చెప్పాలి. ఏం పొందాలి? జ్ఞానం పొందాలి, కృప పొందాలి. హల్లెలూయా. ఆ కృప నిన్ను వర్ధిల్ల చేస్తుంది. ఆ కృప మనల్ని అభివృద్ధి పరిచి ఆశ్రయిస్తుంది. అట్టి కృప కోసమే మన ప్రభు యేసుక్రీస్తు ఆయన శ్రీమంతుడై ఉండి ధనవంతుడై ఉండి మనంత దరిద్రులు ఉన్న మనను ధనవంతులు చేయడం ఈ లోకానికి వచ్చి మన కొరకు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, బాధలు అనుభవించి మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. పునరుత్థానమే తిరిగి లేచాడు. ఈ పునరుత్థానం మనకు కూడా తిరిగి లెగవాలంటే మనం కూడా ఆయన మాట వింటున్నాం కనుక ఆ మాట చొప్పున నాకు కూడా కావాల్సిన జ్ఞానం దయచేయని ప్రార్థన చేద్దాం. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గర కనుక మనం సంపాదించుకుంటే మన కరువు తీరిపోవును గాక, మన కష్టాలు తీరిపోవును గాక, మన సమస్యలు తీరిపోవును గాక. అందుకే పునరుత్థానం తిరిగి లేచి మన ఆశీర్వదిస్తానికి ఆయన ఇంకా మనని ఈ లోకంలో ఉంచి మనకు తోడు ఏమిటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కృపగా తోడు ఉంచాడు. కనుక మనము ఆ కృపలో మనం ముందు సాగిపోతాం. కృపే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడే కృపల దేవుడు. ఆ కృప మనం సంపాదించుకుందాం. నోవా కుటుంబంలాగా, సొలొమోను కుటుంబంలాగా మనం అందరము ఈ కరవదనాల అభివృద్ధి పొందుతాం గాక. అటు కృప దేవుని పరిశుద్ధాత్మలు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. దేవుడి కొద్ది మాటలు అందరూ కూడా దీవించిన దాకా.